హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొరాడి మెలడీస్. ఫ్రెండ్స్, మీరు తమిళలో చూస్తుంది నిజమే, సగం ధరకే బంగారం. ఇలాంటి ఫేక్ కాల్స్ ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి ఫ్రెండ్స్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బోర్ అనిపిస్తే 1.25 పెట్టి చూడండి. స్లోగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో, ఈ కాన్సెప్ట్ గురించి. చాలా జాగ్రత్తగా ఉండండి, అబ్జర్వ్ చేయండి. నాకు రీసెంట్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది ఫ్రెండ్స్. ఆయన నాకు ఫోన్ కాల్లో చెప్పిన విషయం ఏంటంటే, నేను ఇక్కడ మీతో లాస్ట్ 5 years బ్యాక్ మీతో కలిసి వర్క్ చేశాను. సో నేను మీకు గుర్తు లేకపోయినా ఉండొచ్చు, కానీ మీరు నాకు బాగా గుర్తున్నారు. అయితే ఈ విషయం ఏంటంటే, నేను రీసెంట్గా కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నప్పుడు గుంతలు తవ్వాల్సి వచ్చింది పునాదుల పర్పస్. సో ఫిల్లర్స్ వేయడానికి గాను. అయితే ఆ పునాదుల్లోంచి నాకు 2 చెంబులు దొరికినాయి. ఆ 2 చెంబుల్లో గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. 2 చెంబుల్లోంచి కలిపి 4 kg గోల్డ్ కాయిన్స్ ఉన్నాయని చెప్పారు. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు, అయినా ఇది నిజమని నేను ఎలా నమ్మాలని నేను అడిగా. అప్పుడు నాకు ఈ ఫోటో పెట్టారు, పైన స్క్రీన్లో కనిపించే ఫోటో పెట్టారు. అయితే ఫోటో చూస్తే నిజమే అనిపించింది. సరే ఏం చేయమంటారు చెప్పండి ఇప్పుడు నేను అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ కాయిన్స్ని ఇక్కడే నేను పబ్లిక్గా సేల్ చేయొచ్చు, బట్ అందరికీ పబ్లిక్ అందరికీ తెలిస్తే ఇది ఇష్యూ అయ్యిద్ది, ప్లస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిస్తే సీజ్ చేస్తారు. అందుకే నేను ఇది ఇక్కడ ఎవరికి చెప్పదలుచుకోలేదు. మీరు బయట స్టేట్స్ నుంచి ఉన్నారు కాబట్టి మీకు అందుకే కాల్ చేశాను. మీరైతే దీన్ని కాంప్లికేటెడ్ కాకుండా సాల్వ్ చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి అన్నాడు అనుకుంటాను. సరే ఓకే, ఇంతవరకు బాగానే ఉంది చెప్పాడు. అయితే ఫోటో పెట్టాడు. ఓకే చూద్దాం ఇది ఏం జరుగుతుందో, అసలు ఈ విషయం ఎంతవరకు వెళ్తుందని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆయనకి, సరే ఓకేనండి, నేను మీరు ఆ కాయిన్స్ నన్ను ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకోమంటారు, మీరు కూడా ఆ ప్రొసీజర్ కూడా మీరు చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నేను యాక్చువల్గా మంగళూరు రండి, మంగళూరుకి నాకు 200 km డిస్టెన్స్ ఉంటుంది, ఇంకా లోపలికి విలేజ్. సో మీరు మంగళూరు రండి, నేను కూడా మంగళూరు వస్తాను, ఒక శాంపిల్ కాయిన్ తీసుకొస్తాను, ఆ కాయిన్ చూడండి, దాన్ని టెస్ట్ చేయించండి, అవసరమైతే మీరు ఎక్కడికైనా గోల్డ్ షాప్కి అది తీసుకెళ్ళి టెస్ట్ చేయించండి, అది ప్యూర్ గోల్డ్ అనిపిస్తే మాత్రం మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అన్నారు అనమాట. ఓకే అలాగేనండి అన్న. తర్వాత మిగతా ఎలా అంటే, మిగతా కూడా సేమ్ అలాగే కాయిన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, నాకు క్యాష్ హ్యాండ్ ఓవర్ ఎక్స్చేంజ్ చేసుకుంటాను, క్యాష్ కాయిన్స్. సో మీ కాయిన్స్ మీకు ఇచ్చేస్తే నా క్యాష్ నాకు ఇస్తే నేను పట్టుకుపోతాను, మీరు సగం అమౌంట్ ఇస్తే నాకు సరిపోతుంది యాక్చువల్ గోల్డ్ రేట్లో అని చెప్పి అన్నారు అనమాట. ఇక్కడ వరకు ఎవరికి ఏ డౌట్ రాదండి, అంత క్లియర్. అంటే ఆయన కాయిన్స్ ఇస్తేనే గోల్డ్ అమౌంట్ ఇమ్మంటున్నారు, శాంపుల్ కాయిన్ చూపిస్తా అంటున్నారు, అంతా క్లియర్గా ఉంది కదా. మరి ప్రాబ్లం ఏంటంటే ఒక డౌట్ రావచ్చు అందరికి, ఎవరికైనా సరే. ఇప్పుడు రీసెంట్గా ఫేక్ కాల్స్ చేస్తున్న ఈ ముఠా అంతటికి ఒక చిన్న వాళ్ళు కామన్ సెన్స్ వాడి సింపుల్గా చీట్ చేస్తారు జనాల్ని. అది ఏంటంటే, వాళ్ళు తెచ్చే ఫస్ట్ కాయిన్ గోల్డ్ కాయిన్ అనేది ప్యూర్ గోల్డ్ కాయిన్ అయి ఉంటుంది. అది మనకి ఎలాగో హ్యాండ్ ఓవర్ చేయరు, జస్ట్ టెస్టింగ్ వరకే. అయితే మిగతా తెచ్చే గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, వాళ్ళు సెకండ్ టైం మనకు తీసుకొచ్చి ఇస్తామన్న గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, అవి అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు మనకి ఇస్తారు. సో అవి మాత్రం అన్నీ కూడాను 3 layers ప్లేట్లు అనమాట. దానికి పైన సత్తు బిళ్ళలు అంటారండి ఆ కాయిన్స్ని. అవి ఎందుకు పనికిరావు అనమాట, ఐరన్ ప్లేట్స్ టైప్లో ఉంటాయి. ఆ కాయిన్స్కి ఈ ప్లేట్స్ గోల్డ్ ప్లేట్ కవర్ చేసి పూత పూసి తీసుకొస్తారనమాట. కోటింగ్ అంటే కోటింగ్ కాదు మళ్ళీ, ఎందుకంటే కోటింగ్ అంటే టెస్ట్ స్టోన్ ఉంటుంది కదా, టెస్ట్ స్టోన్ మీద రుద్దితే తెలిసిపోద్ది కోటెడ్ అయితే, ఎందుకంటే అది 1 layer ఉంటుంది, జస్ట్ గట్టిగా రుద్దితే లోపల ఉన్న ఐరన్ బయటపడిపోద్ది. కానీ ఇది ఎలా కాదు, ప్లేట్ అండి, గోల్డ్ కోటెడ్ ప్లేట్ అంటారు. ఆ ప్లేట్ వేసేసి మొత్తం కాయిన్స్ సీజ్ చేస్తారు. చూడడానికి బయట ప్యూర్ గోల్డ్ అనిపిస్తుంది, చూడడానికి నార్మల్గా ఉంటుంది. మనం టెస్ట్ స్టోన్ మీద కొట్టిన అది అలా రుద్దినా సరే దాని గురించి ఏం తేడా తెలియదు అనమాట మనకి. సో వాళ్ళు ఆ టెక్నిక్ని యూజ్ చేసి చాలా సింపుల్గా చీట్ చేస్తున్నారు జనాల్ని. అందరి ఎవరైనా కొంచెం టెంప్ట్ అయినా సరే, తక్కువ సగం ధరకే బంగారం కదా అని ఏమైనా తెలియకుండా, అంటే పబ్లిక్కి తెలియకుండా మేనేజ్ చేద్దాం, లేకపోతే డిపార్ట్మెంట్కి ఎవరికి తెలిస్తే సీజ్ చేస్తారు కదా, అలా తెలియకుండా మనం చేసేయచ్చు, సేల్ చేసేయచ్చు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టండి. ఖచ్చితంగా మోసపోతారు డెఫినెట్గా. సో దయచేసి ఇలాంటివి ఎవరు ఫేక్ ఫోన్ కాల్స్ వచ్చినా కానీ ఖచ్చితంగా నమ్మకండి. అవి ఎందుకంటే మనకి ఎవరు సగం ధరకి ఏమీ ఇవ్వరండి, ఏవి ఆఫర్ చేయరు. ఇలాంటి మోసాలనే కాదు, బెట్టింగ్ యాప్స్ లైక్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చాలా వచ్చేస్తుంది, అడ్డంగా డబ్బులు వచ్చేస్తాయి, మనకి ఎక్కువ 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చేస్తుందని చెప్తారండి. అది అంతా నిజం కాదు. డెఫినెట్గా ఇలాంటివి నమ్మకండి. ఎందుకంటే కష్టపడింది ఏమీ లేదు, ఏమీ రాదండి. ఖచ్చితంగా కష్టపడాల్సిందే, మెంటల్గా అయినా ఫిజికల్గా అయినా ఖచ్చితంగా కష్టపడాల్సిందే. స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా ఏ ఒక్క రూపాయి కూడా ఈజీగా రాదు మనకి. ఈజీగా జస్ట్ 10 రూపాయలు పెడితే 1000 రూపాయలు వచ్చేస్తే అంటే పెట్టేవాడే ఖచ్చితంగా చేసుకుంటాడు, మన వరకు తీసుకురావన్నీ. కాబట్టి ఇలాంటి వీటిని నమ్మకండి. తెలిసిన మీకు ఈ వీడియో ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి.
మీ ఎవరైనా మీకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటి టెంప్టింగ్ లైక్ జంబ్లింగ్ గేమ్స్ లేదంటే బెట్టింగ్ యాప్స్ ఇలాంటి మోసాలు ఏమైనా ఇంట్రెస్ట్ చూపితే వాళ్ళకి చెప్పండి ఇలాంటివన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి. సో వీలైన మందిని సేవ్ చేయండి, మోసపోకుండా ఆపండి. థ్యాంక్ యూ సో మచ్.